ఈ సీజన్ థీమ్కి యాప్ట్ అయ్యే ఎపిసోడ్ ఇది. ఈ సీజన్ థీమ్ ఏంటిది? బటర్ఫ్లై థీమ్. బటర్ఫ్లై థీమ్ అంటే అందమైన సీతాకో కచ్చిలక అనుకుంటారా? ఇది కాదు. అండ్ బాహుబలి సినిమాలో తమన్నా మీద వాళ్ళని సీతాకో చిలకలు అనుకుంటారు, జుప్పనే గుర్తాయి. బటర్ఫ్లై థీమ్ అంటే బటర్ఫ్లై ఎఫెక్ట్కి సంబంధించిన థీమ్. అఫ్కోర్స్ చాలామందికి తెలుసు, తెలవని మా అక్కలకి చెల్లెలకి చెప్తానా, ఏం లేదు, బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఎక్కడో ఏదో జరిగింది, ఆ సిచ్యువేషన్ తాలూకా ఎఫెక్ట్ ఇక్కడ కనబడ్డది అనుకోరు. అక్కడ ఎవరో ఏదో తుమ్మిండో దగ్గిండో ఏదో వస్తువుని ఇట్లా గదిలిచ్చిండో దానివల్ల జరిగిన ఏదో కాన్సిక్వెన్సెస్ అంతా ఇక్కడ జరిగి ఇక్కడ సిచ్యువేషన్స్ మారిపోతాయి, కింద మీద అవుతాయి. ఆ గదిని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. సేమ్ ఈరోజు ఎపిసోడ్లో జరిగినాయని అంతే. డిమాండ్ పవన్కి కళ్యాణ్కి జరిగిన పంచాయతీ కావచ్చు, డిమాండ్ పవన్ కళ్యాణ్ని తీసేయడం కావచ్చు, శ్రీజాకి రీతుకు జరిగింది, రీతుకి డిమాన్కి జరిగింది, తనుజాకి కళ్యాణ్కి జరుగుతుంది, భరణికి ఇమాన్యుల్కి, సంజనాకి భరణికి, సుమన్ శెట్టన్న రాముకి, రాము విన్నర్ అవ్వడానికి, కెప్టెన్ అవ్వడానికి, అన్నింటికీ గల కారణం అంతా కూడా ఈ బటర్ఫ్లై ఎఫెక్టే. అసలు ఇవన్నీ తెలవాలంటే మీకు ముందుగా దేవర కథ తెలవాలి. లేదు పాత జరిగిన సిచ్యువేషన్స్, నిన్న రాత్రి జరిగిన ముచ్చట్లు కూడా, యాక్చువల్ మధ్యరాత్రి ముచ్చట్లు నేను చేయలేదబ్బా ఇవాళ. మంచి కాన్సెప్ట్ కానీ చేయలేకపోయాను నేను. ఎందుకంటే పొద్దుగాలనే ఓటింగ్ పోల్ చేసి దాని వెనకాలనే ఈ నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయని, ప్రోమో అని, అదని ఇదని అన్నీ చేసుకుంటూ పోయేసరికి ఆగమాగం అయిపోయింది. అవి పెట్టినవి కూడా నోటిఫికేషన్లు పోతలేవు. ఎక్కువ వీడియోలు పెడితే నోటిఫికేషన్లు పోతలేవు. ఈ యూట్యూబ్ అంతా గమ్మతి. ఎక్కువ వీడియోలు పెడితే నోటిఫికేషన్లు పోతలేవు. ఏం చేస్తాను చెప్పుర్రి, అందుకని చెప్పి చేయలేదు. కానీ అవి కూడా కవర్ చేస్తా. ఎందుకు, ఏ రియాక్షన్ ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చింది, ఇక్కడ ఇప్పుడు భరణి అన్నకి ఈ తనుజకి జరుగుతున్న కోల్డ్ వారు ఎక్కడ స్టార్ట్ అయింది, అట్లాంటివి కూడా సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎక్కడో ఎవరో స్టార్ట్ చేసిరు, అది ఇక్కడ ఎఫెక్ట్ ఇచ్చింది. రేపు పొద్దుగాల నామినేషన్లోకి పోతా ఉంటుంది తనుజ. సో ఇవన్నీ సో మాట్లాడదాం, మస్తు ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయరు. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరు. అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరు. సబ్స్క్రైబర్ అంటే వచ్చి చూసిపోయేటోడు, సబ్స్క్రైజర్ అంటే అవర్ ఫ్యామిలీ మెంబర్. ప్లీజ్ సబ్స్క్రైబ్, గంట కొట్టు, అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకో, హైపీ. అందరు హైప్ ఇస్తే మన వీడియో కొంచెం బూస్ట్. అండ్ దీనికంటే ముందు నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి అని చెప్పి ఒక వీడియో చేసిన, వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో ఇన్ దిస్ సీజన్. చెప్తున్నా, వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో. అండ్ నాగార్జున సార్ అడగడానికి ఏమున్నాయని నేను ఇంతవరకు చేసిన అన్ని వీడియోలలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. చూడరు, అమ్మతోడు చెప్తానా, మస్తు ఉంటుంది వీడియో, నచ్చుతారు, మీరు మెచ్చుతారు. నాకు మళ్ళీ వచ్చి అబ్బా సూపర్ చెప్పిన తమ్మి అంటారు. రైట్, కంటిన్యూ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏదో సింపుల్ అని పెట్టారు కదా, డాన్స్కి వచ్చి పెట్టి, ఆ తర్వాత జోకులు లాంటివి అది ఇవి పెడతారు కదా. గవి పెట్టే బదులుగా నిన్న రాత్రి జరిగిన 4 ముచ్చట్లు వేస్తే ఎంత మంచి కూడా ఖతర్నాక్ ముచ్చట్లు ఉన్నాయి. సరే, ఎపిసోడ్ స్టార్ట్స్ విత్ నీతోనే డాన్స్ నీతోనే డండి. ఆ పాట ఎందుకు వేసారు, నీతోనే డాన్స్ అనేది ఎందుకు వేసారంటే వీళ్ళతో డాన్సులు చేపిస్తా అని చెప్పి వేసారు అన్నట్టు ఇండైరెక్ట్గా. అట్లా ఉంటుంది మరి బిగ్ బాస్. మా నిజం చెప్తానబ్బా, ఈ సీజన్లో పెట్టే ప్రతి టాస్క్ నా భూతో నా భవిష్యత్తు, ప్రతిదీ కూడా ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్, ఆ కాన్సెప్ట్ వర్కౌట్ అయ్యేటట్టుగానే ఇక్కడ ఏదో జరిగితే ఇంకేదో జరగాలి తర్వాత అన్నట్టుగా లింక్ చేస్తూ పెట్టడానికి ట్రై చేస్తారు. సూపర్, అసలు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసేవి బిగ్ బాస్ మామ. ఆ తర్వాత రాము భరణన్నతోటి అక్కడ చూసుకుంటూ అక్కడ కూర్చుని, సుమన్ శెట్టి అన్న దగ్గర కూర్చుని భరణన్నతోటి ఒక మాట అన్నతోటి ఎపిసోడ్ స్టార్ట్ అయింది. చూసారు కదా, ధర్మాన్ని నమ్ముతా, బిగ్ బాస్ హౌస్లో భరణి అన్నని నమ్ముతా అన్నాడు. అంటే పక్క నుంచి సుమన్ శెట్టి అన్న నుండి, అరే గట్టిగా ఆడు, నువ్వు గెలవాలని చెప్పి భరణన్న కోరిక కూడా నిన్ను గెలిపియాలని అనుకున్నాడు, ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా నిన్నే గెలిపిస్తారంటే ఆరని చెప్పి అన్నాడని చెప్పి గుసగుసలు విశ్వరింగలు చేస్తారు వీళ్ళు. క్యాప్టెన్ అంటే ఏంటో చూపిస్తా అని రాము అన్నాడు. అయితే ఈ సిచ్యువేషన్కి దాని వెనకాల జరిగిన రీజన్స్ ఏంటంటే, నిన్న రాత్రి నుంచి రాము భరణన్నని సపోర్ట్ అడుగుతుండు. రాము భరణన్నని సపోర్ట్ అడిగితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా అన్నాడు. ఎందుకు తెలుసా, అక్కడ ఉన్న వాళ్ళలో భరణి అన్నకి ఇమాన్యుల్ చాలా ఇంపార్టెంట్, ఇమాన్యుల్ చాలా క్లోజ్ అని అవన్నీ పైన మాటలు మాత్రమే. అది నిజంగా ట్రూగా ఇమాన్యుల్ కోసం చేస్తాడా అంటే ఇప్పుడు లేదు. ఒకప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో అట్లా ఓకే ఉంది, కానీ భరణి అన్నకి చాలా రోజుల నుంచి తనుజ అంటే, సంజన అంటే, ఇమాన్యుల్ అంటే నచ్చలే. కానీ వాళ్ళతో కనెక్ట్ అయినట్టుగా ఉండేసరికి సడన్గా దూరం పెడితే మళ్ళీ బయట బ్యాడ్గా పోద్దామని ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్ని బ్రెయిన్లో పెట్టుకొని ఆయన కనెక్టెడ్గా ఉన్నట్టుగానే మాట్లాడుతుంది. కానీ నిజానికి ఆ కనెక్షన్ ఎప్పుడో పోయింది. అండ్ సంజనాకి ఇమాన్యుల్ బాగా క్లోజు, సంజన కోసం సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆ చైన్ సాక్రిఫైస్ చేయడం కూడా ఆయనకు అంత పెద్ద ఇష్టం లేదు. కానీ ఆ బాక్స్ది అయిపోయింది కదా ముచ్చట, ఆ బాక్స్ బండారం బయటకు వచ్చిన తర్వాత ఆ బాక్స్తో ఇంపార్టెన్స్ లేదు కాబట్టి సాక్రిఫైస్ చేసిండు. ఏదో గుడ్ బుక్స్లో ఉండడానికి అంటారు కదా, మంచి పుస్తకాల్లో ఉండడానికి ఆయన ట్రై చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో సాక్రిఫైస్ చేసిండు తప్ప ఆయనకి అంత ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఈరోజు జరిగిన కాన్సిక్వెన్సెస్, ఆ గుడ్ దొంగతనం తర్వాత ఇంకొంచెం కోపం వచ్చింది అన్నట్టు. అసలు సంజన మీద కోపం వస్తే ఇమాన్యుల్కి ఎందుకు సపోర్ట్ చేయడు? ఈ హౌస్లో ఎవరన్నా నాకు ఉన్నారంటే ఇమాన్యులే అన్నాడు కదా.
ఇమాన్యుల్ కోసమే నేను ఇది ఎవరి కోసమే నిలబడాను, కానీ ఇమాన్యుల్ కోసం అయితే నిలబడతా, త్యాగం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎందుకు చేయలే? సంజనాక్క పేరు చెప్పే అట్లుంటుంది అన్నట్టు. సంజనాకి బర్నీ అన్నకి సంజన అంటే నచ్చలేదు, సుమన్ శెట్టి అన్నకి సంజన అంటే నచ్చలేదు, అండ్ బర్నీ అన్నకి ఇమాన్యుల్ అంటే నచ్చలేదు, బర్నీ అన్నకి తనుజ అంటే కూడా నచ్చలేదు, కానీ బంక పట్టుకున్నారన్న ఫీలింగ్ ఉంది. అయితే నిన్న రాత్రి అడిగితే దివ్య నిఖిత చేస్తే బాగుంటుంది అని ఒక పాయింట్ లేవదీయడము, బర్నీ అన్న కూడా చేస్తే బాగుంటుంది అనుకోవడం, దివ్య నిఖిత కూడా రాము నువ్వు క్యాప్టెన్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ఆమెకు కూడా ఇమాన్యుల్ క్యాప్టెన్ అయితే అక్కడ సంజనక్కనే కిచెన్ ఇన్ఛార్జ్, కానీ సంజనక్కకి కొమ్ములు వస్తాయి కాబట్టి ఇమాన్యుల్ క్యాప్టెన్ కావద్దు. ఇక ఉన్నోళ్ళల్లో కళ్యాణ్ ఉన్నాడు, రీతు ఉంది. రీతు అంటే కూడా పెద్దగా తనకి నచ్చదు, ఎవరికి దివ్య నిఖితకి నచ్చదు, బర్నీ అన్న కూడా పెద్దగా ఎక్కదు. అండ్ రీతు నిన్న క్యాప్టెన్సీ ఇక్కడ కంటెండర్ టాస్క్ అయినప్పుడు కూడా రీతుది తప్పు, ఫ్లోరా గారు పాపం ఫ్లోరా గారు ఏడవాలి కానీ ఈ తనుజ ఎందుకు ఏడుస్తుంది అనే పాయింట్ తీస్తుంది బర్నీ అన్న దగ్గర. అండ్ ఇంకోటి చాలా రోజుల నుంచి అంటే వచ్చిన 3వ రోజు 2వ రోజు నుంచే ఈ మీటింగ్లు జరుగుతున్నాయి కదా, మేధావుల సమావేశం, అందులో ఒకసారి సంజనక్క గురించి గట్టిగా చెప్తుంది బర్నీ అన్నకి, మీరు ఎందుకు అడగరు, మీరు ఎందుకు మాట్లాడరు, మీరు ఎందుకు ఒక స్టాండ్ తీసుకోరు, ఎందుకు ఆపోజిట్గా మాట్లాడరు, ఎందుకు ఆమె నామినేట్ చేయరు, ఎందుకు ఈ పాయింట్ తీయరు, ఇవన్నీ చెప్తుంది. అంటే నెగిటివ్ ఫీడ్ అనేది ఇస్తుంది. సో అది బర్నీ అన్నకి మంచి బ్రెయిన్లో కూర్చున్నది. సో ఎందుకు ఇమాన్యుల్ సంజనాకి చెప్పడు, ఇది కూడా ఎక్కిస్తుంది. అందుకని చెప్పి ఈరోజు కూడా ఇమాన్యుల్ తోటి దివ్య నిఖిత మాట్లాడుతుంటుంది. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని దాని వెనకాల పైలపై ఉన్న విషయాలు అన్నట్టు. ఓకే రైట్. అయితే ఇది నిన్న జరిగింది. బర్నీ అన్న దివ్య నిఖిత కలిసి ప్రామిస్ చేశారు అన్నట్టు, అంటే ప్రామిస్ లాగా చేయకపోయినా ఉంటాము అన్నట్టుగా అన్నారు. అండ్ సుమన్ శెట్టి అన్న ఉంటామని అన్నారు. సో అందుకే ఇప్పుడు ధర్మాన్ని కాపాడేటోడు బర్నీ అన్న. అండ్ ఎపిసోడ్లో ఒక మంచి సీను అన్సీన్లో పడేసారు అబ్బా, యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఎంత మంచి సీన్ మిస్ అయింది తెలుసా? అంతా అయిపోయిన తర్వాత దసరా పండుగ నాడు నేను మా అమ్మ నాన్నకి జమ్యాకి పెట్టి కాళ్ళకి మొక్కుతాను, మిస్ అవుతున్నా అని చెప్పి రాము బర్నీ అన్న కాళ్ళకి మొక్కి, నాన్న డాడీ మిస్ అవుతున్నాను, ఇక నాకు అమ్మ నాన్న ఉన్నది అని చెప్పి హక్ చేసుకుంటారు. ఒక ప్యూర్ బాండ్ వాళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అయింది. అది ఎన్ని రోజులు ప్యూర్ బాండ్ లెక్క ఉంటుంది, ఆ తర్వాత ఫ్లెక్స్ బాండ్ లెక్క అయితే, ఆ తర్వాత అది తుస్సైతో చెప్పలేం, కానీ ఇప్పటికైతే ప్యూర్ బాండ్ ఏర్పడ్డది. అది రాము నుంచి స్వచ్ఛంగా వచ్చింది. ఇది గేమ్ కాదు, స్ట్రాటజీ కాదు, ఏం కాదు, కంటెంట్ కోసం కాదు, జస్ట్ ఫన్ కాదు. ఇప్పుడు తనుజ స్టార్ట్ చేసింది, ఇమాన్యుల్ స్టార్ట్ చేసింది, ఇదంతా ఫన్ కోసం, కంటెంట్ కోసం, అట్లా ఏదో ఒక ట్రాక్, ఏదో ఒక ఫన్ ఎలిమెంట్ కోసం చేసిరు, కానీ అక్కడ రాము నుంచి ప్యూర్గా వచ్చింది. దట్స్ ఇట్. ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇలా చాలా పెద్దగా అవుతుంది అబ్బా వీడియో, అయినా కానీ కొంచెం ఓపిక పెట్టి చూడరు, ఎందుకంటే దాని వెనకాల రీజన్స్ తెలియాలి కాబట్టి మీకు చెప్తున్నా అంతే. ఆ తర్వాత ప్రోటీన్ షేక్ దానికాడ కొంచెం కామెడీ చేసిరు, అంతా తుస్సు, అది వేస్ట్, ఇడిచిపెట్టాయి. శ్రీజాకి ప్రోటీన్ ఇచ్చిండు. ఇక్కడ ఇవన్నీ కూడా ఈమెకి తనుజ మైండ్లో పెట్టుకుంటుంది అన్నట్టు. శ్రీజాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుండే ఈయన, ఇప్పుడు దివ్య నిఖితకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తుండు, నాకు కూడా ఇస్తలేడు, ఆమెకి ఇస్తుండు అనేది అంతా కూడా ఆమె బ్రెయిన్లో ఎక్కుతుంది. అందుకే బర్నీ అంటే పూర్తిగా హేట్ రేటు తనుజకి స్టార్ట్ అవుతుంది. అయితే ఇదంతా స్టార్ట్ కావడానికి కొన్ని రోజుల క్రితం ప్రియా ఉన్నప్పుడు ప్రియా అండ్ హరీషు ఒకరోజు కూర్చుండబెట్టి, మీరంతా మీకోసం ఆడతలేరు, ఆయన కోసం ఆడుతున్నారు, ఆయన కప్ ఇవ్వడానికి ఆడుతున్నారు, ఆయనకు సరెండర్ అయిపోయి ఆడుతున్నారు, ఆయన ఏది చెప్తే అది వింటున్నారు, ఆయనదే మాట నడుస్తుంది, మీరందరూ ఉన్నా మీరు మాట్లాడినా మీ మాట ఏది వినబడదు, ఆయనదే వినబడుతుంది, ఆయనతోటి ఉంటే మీరు ఆయన కప్ ఇవ్వడానికి ఆడుతున్నట్టు ఉంది తప్ప ఇంకేం లేదు అని అనగానే ఓ రోజు బాగా కూర్చొని ఆలోచిస్తే ఆ తర్వాత ఆమెకు ఫుల్ తలకాయ నొప్పి వస్తుంది, పోయి పడుకుంటుంది. అట్లా స్పైడర్ మ్యాన్ సినిమాలో స్పైడర్ మ్యాన్ మారకంటే ముందు పురుగు గుట్టంగానే మొత్తం ఏదో అవుతుంది, ఆ తర్వాత పడుకుంటుంది కదా, పడుకున్న తర్వాత స్పైడర్ మ్యాన్ అవుతాడు కదా తెల్లారి. ఆ టైంలో ఆ రోజు బర్నీ అన్న గురించి మొత్తం చెప్తారు. వీళ్ళంతా చెప్పగానే మిత్ర భేదం మిత్ర లాభం అని చెప్తాడు చూడు నాగార్జున సార్ ఎపిసోడ్లో, ఆ తెల్లారి వీళ్ళు అల్లుకుంటారు అన్నట్టు, మొత్తం అల్లుతారు. ఇట్లా అనగానే మొత్తం ఎక్కుతుంది, జుమ్మని ఎక్కుతుంది. అటు హరీషు, ఇటు ఇల్లు, అక్కడ రీతు ఉంటుంది. అందరికీ అప్పుడే బర్నీ అన్న అంటే నెగిటివిటీ వస్తూ ఉంటుంది. అప్పటిదాకా రీతు తనుజ అంత పెద్ద క్లోజ్ ఉంటారు. వాళ్ళందరూ చెప్పగానే ఓకే మనకందరికీ రిప్రజెంటేటివ్గా బర్నీ అన్న కనబడుతుంది, అంటే మనమంతా బకరాల లెక్క కనబడుతున్నాం. ఓకే రైట్. నాకేదో అయిపోతుంది, నాకు తలనొప్పి వస్తుంది, ఏదో అవుతుంది అనుకుంటే లోపల పోయి పడుకుంది అన్నట్టు. ఆ రోజు ఇమాన్యుల్ వచ్చి కామెడీ చేయడానికి చూసినా కానీ నవ్వదు. అక్కడి నుంచి క్యారీ ఫార్వర్డ్ అయితే వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయిన ప్రియా చెప్పిన ముచ్చట నుంచి స్టార్ట్ అయిన హేట్ రేటు కంటిన్యూ అవుతూ వస్తుంది అన్నట్టు. దివ్య నిఖిత వచ్చిన తర్వాత కంప్లీట్గా బ్రేక్ అయిపోతూ వస్తుంది. ఎందుకంటే దివ్య నిఖితకి ప్రిఫరెన్స్ ఇస్తుంది కదా ఈయన, ఇచ్చేసరికి ఈమెకి తెలుసు కదా అంటే డమ్మీ బాండే ఫేక్ బాండ్ అయినా కానీ అందులో కూడా ఉంటాయి. రైట్. దివ్య నిఖిత చాలా ప్యూర్గా బర్నీ అన్నతో ఉంటుందా, నిజంగా ట్రూ బాండ్ అంటే కాదు. ఆమె నిజంగా ఆమె కుల్లం చెప్పింది, ఆమె ప్లేయర్, ఆమె డైరెక్ట్గా అంటుంది
ఇక్కడ నేనేం బాండింగ్స్ పెట్టుకోవడానికి రాలేదు, బయట ఉంటే బాండింగ్స్ ఇక్కడ కాదు, ఇక్కడ ఉండేది ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు ఆట ఆడాలి పోవాలని చెప్తాను. ఇమాన్యుల్తో డైరెక్ట్గా చెప్పింది లైవ్లో. సంజన శ్రీజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఒక మాస్టర్ ప్లాన్ వేద్దామని చెప్పి ఎగ్గులు దొంగతనం చేసిందబ్బా. టూ వర్స్ట్ డెసిషన్, టూ వర్స్ట్ థింగ్. మళ్ళీ 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 ఎందుకు అక్క సంజన అక్క ఈ ఇక్కడ దిక్కుమాల కంటెంట్ అవసరమా మనకి? అదే పని దొంగతనం దొంగతనం దొంగతనం, ఇంకోటి లేదా పని? ఆ గుడ్లు గన్ని తింటివి, డైజెషన్ అవుతలేదు అంటివి, ఇటు అవుతుంది అంత సిక్ ఫీల్ అవుతుంది. సిక్ ఫీల్ కాకపోతే ఏమవుతుంది? 7 గుడ్లు 8 గుడ్లు 10 గుడ్లు తింటే ఏమవుతుంది? కడుపు చెరువు అవుతుంది, వేడి చేస్తుంది. కానీ గుడ్లు తింటే డీజెటీలలో చెప్పినట్టుగా పైల్స్ వస్తాయి, ఆ టైపులో ఉంటుంది. అవసరమా అక్క గన్ని గన్ని తింటివి, ఆగం ఆగం అవుతుంది ఎందుకు? ఏమనికి వచ్చిన ఎంటర్టైన్మెంట్? దేనికి వచ్చింది అది? దేకని కూడా దేకలేదు. చూసిరా నాన్న పులి కథే, పులొచ్చిందంటే ఒకసారి వస్తాడు, 2 సార్లు వస్తాడు, 3 సార్లు వస్తాడు, నాన్న 10 సార్లు అంటే అత్తాడు. నువ్వు చేసుకోపో అని చెప్పి అనుకున్నారు, వదిలేసారు. సీరియస్ అయ్యారు, వదిలేసారు. కొంచెంసేపు లొల్లి పెట్టిరు, ఎవరు తీసిరు ఎట్లా తీసిరు ఏం చెప్పండి, అందరికీ తెలుసు. దొంగ చేతికి తాళాలు ఇచ్చిన తర్వాత కూడా దొంగతనం చేస్తా అండి ఎట్లా? మళ్ళీ పైకి వెళ్ళి బోర్డు చిన్న చేయించండి బిగ్ బాస్, నాకు వేసుకొని తిరగడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి చిన్న బ్యాడ్జ్ లాగా చేయించండి. బొట్టు పిల్ల లెక్క చేసి బోర్డు దొంగలు ఉన్న జాగ్రత్త చిన్న బొట్టు పిల్ల వేసి చిన్న పెడితే కదా, చిన్నగా ఆడవాళ్ళు పెడితే చూడు బ్లాక్ కలర్ టిక్లీ, అది కానీ కనబడినట్టుగా పెట్టినట్టు ఉంటుంది. ఆ సైజు ఓకేనాక దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు భూతద్దం పెట్టి చూస్తే కనబడాలి. బాగుందా? ఎందుకక్క ఇది పెంట అందరికీ తిండి కాడ, మళ్ళీ అది తినే కాడ వాళ్ళంతా అన్నం తినేటప్పుడు గుడ్లు ఉడికేసి అక్కడ పెట్టినాక గక్కడ దొంగతనం చేసి గక్కడ తిని ఏం సంబరం. అక్కడ ఫ్లోర్ అక్క కూడా నాకు అద్దు, ఇది అద్దు అని చెప్పింది. శ్రీజ అయితే అబ్బో నీ మాస్టర్ ప్లాన్ వద్దు ఏమద్దు, ఆల్రెడీ ఆ బట్టలతో లోపల పెట్టినందుకే మొత్తం బట్టలు చింపి బయట పెట్టినట్టుగా అయిపోయింది. ఆమెది మొత్తం ఆగం చేసి ఇడిచిపించింది. దివ్య నీకు అవసరం ఇంకా ఇంకంతా జరిగినాక కూడా, నాగార్జున సార్ చెప్పినాక కూడా, ఎలిమినేషన్ కాడికి పోయొచ్చినాక కూడా, సాక్రిఫైజ్లు మన్ను మషనం చేసినాక కూడా ఏందక్క ఇది ఏం సంబరం? హరీషే కరెక్ట్ అనిపించింది ఇక్కడ. దీన్ని నాటి అన్నారు, దీన్ని ఏమంటారంటే ఏంటది శాడిజము సైకోయిజానికి దగ్గరగా ఉంది. శాడిజం సైకోయిజానికి నాటినెస్కి డిఫరెన్సియేషన్ తెలుస్తలేదు మీకు అని చెప్తాడు. ఈ పాయింట్ని పట్టుకున్నాడు బర్నన్న. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మామూలుగా అట్లా ఇది ఆ ఆట జల్లికట్టు ఆట ఉంటుంది కదా, జల్లికట్టులో మామూలుగా ఇడిచిపెడితే ఎగబడి పొడుస్తూ ఉంటుంది. అసలుంటిది ఎర్ర కలర్ బట్ట చూపిస్తే ఎట్లా చేస్తుంది? మొత్తం పిచ్చెక్కినట్టు చేయదు. ఇప్పుడు మామూలుగా వేరేటోళ్ళు క్యాప్టెన్గా ఉంటేనే ఆట ఆడిస్తుంది, అల్లల్లాడిస్తుంది, దొంగతనాలు అన్నీ కంటిన్యూ చేస్తుందంటే, మరి ఇమాన్యుల్ అంటే ఇమాన్యుల్ నా కొడుకు అంటుంది కదా. అప్పుడు ఎందుకు వచ్చిన పంచాయతీ అని చెప్పి ఈయన అద్దరి వాళ్ళు అనుకున్నారు. అట్లా కాకుండా కానీ ఆల్రెడీ బర్నన్న రాముకి ప్రామిస్ చేసేసిండు, అయిపోయింది. ఆయన మాటే శాసనం. సరే, ఆ తర్వాత శ్రీజ అండ్ ఫ్లోరా వీళ్ళిద్దరూ మాట్లాడుకునే చూపించారు. ఇక్కడ సంజన గారి గురించి చెప్తుంది అన్నట్టు, మీరు పర్సనల్ అసిస్టెంట్ లాగా కనబడుతున్నారు ఆమెకి, మీరు కొంచెం దూరం పెట్టడానికి ప్రయత్నం చేయండి అంటే, నాకు ఫ్లోరా గారిని చూస్తుంటే పాపం నా వల్ల కాదండి, నేను చేయలేనండి, ఎందుకంటే అది అంతే అండి. ఏదో సినిమాలో ఉంటుంది అబ్బా ఒక సీను, బ్రహ్మానందం గారిది, అవ్వట్లేదండి, తప్పట్లేదు, అది చేయాల్సి వస్తుంది తప్పట్లేదు అన్నట్టు ఉంది ఆ సిచ్యువేషన్. అది సీన్ ఉంటుంది అబ్బా, నాకు యాదకి వస్తుంది టైంకి, ఒక మంచి ప్రెజర్ సీన్ ఉంటుంది అన్నట్టు. కిక్ సినిమానా, కిక్కిల్నే కావచ్చు కదా బ్రహ్మానందం గారిది. సరే పోన్లే. అయితే దీని తర్వాత ఈమె అదే టైంలో ఇక్కడ మీరు ఆమె దగ్గర అసిస్టెంట్ లాగా పని చేయకుండా ఆమె చెప్పినప్పుడు నో అని చెప్పడానికి ధైర్యం చేయండి, ఆమెకి నో అని రాదు. ఏదో మోమాటానికి పోతే అని ఒక సాత్రం ఉంటుంది, ఆ సాత్రం లేకుందో అబ్బా ఫ్లోరా గారి పరిస్థితి. మోమాటం ఎందుకు, మొహం మీద చెప్పొచ్చు, ఆమెకి నిజంగా మనసులో చేయాలని లేదన్నట్టే, ఆమెకు బలవంతంగా చేస్తుందంటే, బాస్ లేడీ పిలుస్తుంది పోతుంది అంతే. అయితే అదే టైంకి నేను నెయిల్ పాలిష్ పెట్టుకున్నా, డ్రై కాలేదు ఇంకా, నాకు తినిపి అంటే, ఓ ఏమక్క నువ్వేం మాట్లాడతాను, నెయిల్ పాలిష్ ఎంతసేపు ఉఫ్ అంటూ డ్రై అయిపోతుంది, 5 నిమిషాలు పడుతుంది, తినే ముందు నెయిల్ పాలిష్ ఎందుకు పెట్టావు నువ్వు? తినవా అంటే తినడు లేదు, ఆల్రెడీ ఇక్కడ దాకా ఉన్నదిగా, తిండి ఎక్కడ ఊరికైనా పిలిచిందా? నెయిల్ పాలిష్ ఉంటుంటే స్పూన్ వేసుకొని తినొచ్చు కదా అని చెప్పి శ్రీజ చెప్తాంది. మీరు వెళ్ళకండి అని చెప్తాంది, పాపం ఇరుక్కుపోయిందబ్బా. ఏదో నావీ సముద్రంలో మన బార్డర్ దాటి వెళ్ళంగానే అవతల దేశంలో వచ్చి పట్టుకొని పీకుతారు చూడు, ఆ శాస్త్రం అక్కడ పోయినాక మొత్తం బానిస లెక్క చూస్తారు కదా, ఆ టైప్లో ఉన్నది ఇక్కడ.
తర్వాత రెయిన్ డాన్స్ టాస్క్ స్టార్ట్ అయిపోయిందబ్బా. మధ్యలో ఇక సిల్లీ డిస్కషన్స్ కొన్ని జరిగినాయి. అండ్ నువ్వు సపోర్ట్ చేస్తావు ఇట్లాంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి. ఆ తర్వాత మనకి 4 క్యాప్టెన్సీ కంటెండర్లు ఉన్నారు. ఇందులో ఒకరు మాత్రమే క్యాప్టెన్ అవుతారు. బిగ్ బాస్ మా చాలా క్లారిటీ చెప్పిండబ్బా. కానీ ఒక్క రూల్ చెప్పలే, ఒక రూల్ చెప్పలే. దానికే ఈ పెంటంత అయింది. ఇది కూడా బటర్ఫ్లై ఎఫెక్టే. ఏం చెప్పిండంటే టాస్క్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఒక అంబ్రెల్లా ఉంది. ఆ అంబ్రెల్లాని రెడ్ నుంచి బ్లూకి పట్టుకొని పోతే అక్కడ ఎవరైతే వచ్చి గంట కొట్టిన వాళ్ళు పోయి డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసిన వాళ్ళు ఈ 4 ఇట్లకి వెళ్ళి ఒకరిని తీసేసే అధికారం వస్తుంది. కానీ ఆ డ్యాన్స్ అయిపోయేసరికి ఒకవేళ రెడ్ దానిలో ఉన్న అంబ్రెల్లా బ్లూ దానిలో పెడితే కనుక వాళ్ళకి ఆపర్చునిటీ ఉండదు. కళ్యాణ్ కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ అర్థం కాలే. యాక్చువల్లీ సంచాలక్ అసలు అర్థం కాలేదు, అది వేరే విషయం అనుకోరి. సో ఈ టాస్క్ ఉంది కదా, ఇందులో సంచాలకులుగా తనుజ ఉంటారు. తనుజ ఆట కూడా ఆడొచ్చు అని చెప్తాడు బిగ్ బాస్ మామ క్లారిటీగా. చెప్తే ఆమెనే నేను ఆడను, నేను చాలా క్లారిటీగా చాలా ఏమంటారు అన్ఫేర్గా ఉండాలి కాబట్టి నేను సంచాలకుగానే ఉంటా, నేను ఆట ఆడను అని చెప్తుంది. ఓకే డన్. సంచాలకం అన్ఫేర్గా ఉండొద్దంటే ఆట ఆడద్దు కదా, మరి ఆట ఆడకుండా ఉండాలన్నది కదా. మరి సంచాలకం అన్ఫేర్గా ఉండకూడదు అని అంటే ఆట ఆడేటప్పుడు 2 ప్లేయర్స్ ఆడుతుంటే ఒకరికి సపోర్ట్ చేయొద్దు కదా. వర్స్ట్ బిహేవియర్ ఫ్రమ్ సంచాలక్ లైక్ శోభా శెట్టి ఇన్ సీజన్ 7. రైట్. అక్కడ టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రౌండ్లో మన ఆసామి ఎవలీళ్ళు పవనాలు గంట కొడతాడు. కానీ ఈ గంట కొట్టే కంటే ముందు చాలా డిస్కషన్స్ జరుగుతాయి. లైక్ డిస్కషన్స్ ఇప్పుడు మనకి ఎపిసోడ్లో చూపించినవి చాలా తక్కువ డిస్కషన్స్. ఓవరాల్ సారాంశం ఏంటంటే శ్రీజ నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ కళ్యాణ్, తర్వాత ప్రిఫరెన్స్ రీతు, ఆ తర్వాత ప్రిఫరెన్స్లో మిగతా వాళ్ళు. కాబట్టి నేను ఇమాన్యుల్ని రాముని ఫస్ట్ అవుట్ చేసేస్తా అని చెప్పింది. క్లారిటీ ఉన్నది. అండ్ సిచ్యువేషన్ బట్టి నేను డెసిషన్ తీసుకుంటా అనేది కూడా చెప్పింది శ్రీజ. ఇక డిమాండ్ పవన్ ఏం చెప్పిండు? డిమాండ్ పవన్ నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే రీతు, ఆ తర్వాత కళ్యాణ్ పేరు కూడా చెప్పడబ్బా, గట్టిగా కళ్యాణ్ పేరు అని కూడా చెప్పాడు. ఎందుకు కళ్యాణ్ అవుట్ చేసిండు అనేది మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒకటే సిచ్యువేషన్లో మొత్తం చెప్పేస్తాం, మళ్ళీ లాగుడు ఎందుకు. సరే, కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాను నేను ఫస్ట్. అయితే ఇది నాకు కూడా ఇమాన్యుల్ రాముయే ఫస్ట్ తీసేసే ప్రిఫరెన్స్ అన్నట్టు చెప్తాడు. అయితే వీళ్ళ డిస్కషన్స్లో కళ్యాణ్ని రీతు చాలా క్లారిటీగా అడుగుతుంది. ఎవరు వచ్చినా కానీ మనం ఏం చేస్తామంటే మన వాళ్ళు వస్తే, ఇప్పుడు డిమాన్ పవనో లేదంటే శ్రీజానో వస్తే ఫస్ట్ మనం తీయరు కాబట్టి మనం ఏం చేస్తామంటే మన ఇద్దరం కలిసి ఆడదాం. వేరే టోళ్ళు వచ్చి నిలబడితే కనుక అది గుంజుకొని పోయి బ్లూ దారిలో పెడితే అని అంటే అవసరం లేదు. సిచ్యువేషన్ బట్టి అది ఏం జరుగుతుందో దాన్ని బట్టి జరుగుతుంది. ఇక మన చేతుల్లో లేదంటారు. మన చేతుల్లో లేదేంద్ర అయ్యా స్వామి, మన చేతుల్లో ఉంది. తీసుకొని బ్లూ దాంట్లో పెడితే అక్కడ వచ్చిన మనిషి మన అవుట్ చేయడు. కానీ ఫస్ట్ రౌండ్లో పట్టింది డిమాండ్ పవన్ మీద ఇక్కడ దాకా మొత్తం ఇక్కడ దాకా నమ్మకం ఉంది. పీకల్లో దాకా నమ్మకంతో మునిగిపోయాడు. స్నేహితుడు, నా దోస్తుగాడు వాడు నన్ను తీయడు అనే నమ్మకంతో కళ్యాణ్ ఉన్నాడు. రీతు కోసం ఉంటాడు కాబట్టి రీతు కోసం కూడా తీయడు. సో వీళ్ళిద్దరిని తీయడు కాబట్టి మిగతా ఇద్దరిని తీసేస్తాడన్న నమ్మకంతో ఉన్నాడు. కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే కళ్యాణ్ అన్నాడు అనేసరికి పరిచయం అయిపోయారు. కళ్యాణ్ నోట్లో మాట లేదు, కళ్ళని నెత్తురు లేదు. బాగా అనుకున్నాడు, చక్కగా వేయండు, అక్కడ కూర్చున్నాడు. ఏం మాట్లాడినా తెలియదు. మిగతా వాళ్ళు ఎవరన్నా కనుక ఆ పాయింట్ మాట్లాడింటే ఎందుకు తీస్తారు? వై నేను ఆడలేదా, నేను ఆడిన తర్వాత నువ్వు ఎందుకు తీస్తావు అని పొగరుగా మాట్లాడేటోడు. ఆ పొగరు లేదు. పొగరు తీసి నేలకేసి కొట్టినట్టు అయిపోయింది. నా దోస్తుగాడు నన్ను తీసేసినాక ఇంక నేనేం చేస్తాను అనుకున్నాడు. ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి ట్రావెల్ అవుతారు బై, మనసు ఇరిగిపోయింది. కూర్చున్నాడు. డిమాండ్ పవన్ కళ్యాణ్ ఎందుకు తీసిండు అని అంటే రీజన్ చెప్తాడు. అయ్యా చెత్త రీజన్ చెప్తాడు. అంటే వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు తర్వాత చాలా డిస్కషన్ జరిగినాయి కదా, అంతటా ఒకటే రీజన్. ఏంటిది? శ్రీజ రీతుని తీసేస్తా అన్నది, అందుకే నాకు దొరికింది కాబట్టి నేను కళ్యాణ్ తీసేసిన. అరే ఎందుకు భయ్ అంటే శ్రీజ తీసేస్తా అన్నది కదా అందుకని చెప్పి సిచ్యువేషన్ బట్టి తీసేస్తానంటే, సిచ్యువేషన్ బట్టి అంటే సిచ్యువేషన్ అంటే ఏంటిది? రీతు నేను కలిస్తే ఆ ఇద్దరమే ఉన్నప్పుడు శ్రీజ కనుక పోతే అది సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో అప్పుడు తను రీతుని తీసేస్తుంది. సిచ్యువేషన్ అంటే అది. కనీసం కాన్షియస్నెస్ ఉందా, నీకు బుద్ధి ఉందా అని అడుగుతాడు. అయినా ఆయన దగ్గర నుంచి పవన్ దగ్గర నుంచి ఏమైనా ఉందా? రెసిప్రికేషన్ లేదు, ఇక ఏం లేదు. ఎందుకంటే కళ్యాణ్ని డిమాండ్ పవన్ రీతు కోసమో ఇంకెవరి కోసమో శ్రీజ అట్లా అన్నందుకు తీసేయలే. బటర్ఫ్లై ఎఫెక్ట్ నిన్న జరిగింది. ఏం జరిగింది? కంటెండర్షిప్లో డిమాండ్ పవర్ని తీసుకోమని అంటే తీసుకోము అన్నారు. ఆల్రెడీ కంటిన్యూస్గా నువ్వు టూ రౌండ్స్ అంటే 2 వీక్స్ నువ్వు క్యాప్టెన్గా చేసినావు, నువ్వు వద్దురా అంటే నేను ఈ వారం అంతా కనవలేదు, 3 రోజుల నుంచి కనబడతలేను, నేను సంచాలకుగా చేస్తున్నా కనబడతలేను అంటే సంచాలకుగా చేసినా కనబడతావురా, నీకు అంత ప్రిఫరెన్స్ ఉంది ఆటలో అండ్ 2 వారాల నుంచి కంటిన్యూగా క్యాప్టెన్గా అవుతున్నావు, క్యాప్టెన్ కాబట్టి కనబడతావు, నో ప్రాబ్లం, నువ్వు వద్దు అని చెప్పి పక్కన పెడతారు. ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసి పక్కన పెడతారు. అది పగగా పెట్టుకున్నాడు. లిటరల్లీ అది చెప్పిండు నిన్న రాత్రి.
నాకు ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం నేను మిమ్మల్ని తీసేస్తా ఖచ్చితంగా, ఎందుకంటే నన్ను తీసేసిర్రు, నాకు ఛాన్స్ ఇవ్వలేదు మీరు అని బెదిరించండి లిటరల్లీ. నా ఛాన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని తీసేస్తా, నాకు అవకాశం రాదా, అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని కెప్టెన్ కాకుండా చేస్తా అని చెప్పాడు. అదే పగ పెట్టుకున్నాడు, లిటరల్లీ అదే పగ పెట్టుకున్నాడు. అండ్ ఇంకోటి, రెడ్ టీం ఉన్నప్పుడు కళ్యాణ్కి ఆ నామినేషన్లో ఛాన్స్ కూడా ఇవ్వడు, డైస్ వేసినప్పుడు ఛాన్స్ కూడా ఇవ్వడు. డిమాన్ పవన్కి ఎక్కడి నుంచో అది పైలప్ అవుతా వస్తుంది, అది వెనకాల ఇట్లా బ్యాగేజ్ లాగా వస్తుంది. కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన డిమాన్ పవన్, కళ్యాణ్ వీళ్ళిద్దరూ కనుక క్లిక్ అయితే ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కామనర్స్ అంతా ఎలిమినేట్ అవుతున్న సిచ్యువేషన్లో ఈ టైంలో నేను కళ్యాణ్ తోటి ఉండడమో కళ్యాణ్కి సపోర్ట్ చేయడమో చేస్తే కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నాడు. ఎందుకంటే కళ్యాణ్ డేంజర్ జోన్ దగ్గర దాకా పోయొచ్చింది. ఇప్పుడు అతనికి మనం సపోర్ట్ చేసినాం వేస్ట్, అతనితో ఉండొద్దు, అతన్ని పక్కన పెట్టాలి, అతను తొక్కేయాలి. ఎట్లాగే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కాబట్టి మనం సేఫ్ జోన్లో ఉండొచ్చు అనే కాన్సెప్ట్ అంతా ఇతను బ్రెయినీ అంటాడు కదా, ఈయనకైనా చెప్పింది చాలాసార్లు. నేను చాలా బాగా ఆలోచిస్తా, చాలా ఎక్కువ ఆలోచిస్తా, మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా, నేను ముందు జరిగేది కూడా గెస్ చేస్తాను, ఇదివరకు అంటాడు ఒకసారి డిస్కషన్స్లో. సో అదంతా ఉంది మనకి మైండ్లో ఉంది కాబట్టి ఎట్లా వీకర్ కంటెస్టెంట్, ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే కైండ్ ఆఫ్ కంటెస్టెంట్ కదా, ఇతన్ని మనం ఎంకరేజ్ చేయొద్దు, ఇతన్ని మనం లైమ్లైట్లోకి రానియకపోతే అతను డౌన్ అవుతారు కదా అన్న సెన్స్ ఉంది. కట్ చేస్తే మనోడు జుమ్మని ఆకాశానికి వాయే కళ్యాణ్ కింద మీద అవుతాడు. ఈ వీక్ నామినేషన్లో కూడా లేడు. సో నెక్స్ట్ వీక్ ఇతనికి అంత హైలైట్ కాకుండా చూసుకుంటే నెక్స్ట్ వీక్ కొంచెం డల్గా ఉంటాడు కదా అనుకున్నాడు. కానీ ఈ వారం అంతా కళ్యాణ్ మీద నడిచేసరికి వశపడతలేదు. ఇప్పుడు క్యాప్టెన్ అయితే నెక్స్ట్ వీక్ కూడా నడుస్తుంది. సో ఇక్కడనే తప్పించడానికి ఛాన్స్ దొరికినప్పుడు తప్పియాలని చెప్పి తీసేసిండు. ఇది అతని మనసులో నువ్వు వచ్చి చెప్తున్నావు అంటే డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తే గత ఫ్యూ వీక్స్గా 2-3 వారాల నుంచి కనెక్ట్ చేసుకుంటూ వస్తే ఇదే ట్రూత్. మీరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే బాగానే అనాలిసిస్ చేయగలుగుతా ఈ 6 సీజన్స్ నుంచి కాబట్టి చెప్పగలుగుతున్నా. సో ఇది మ్యాటర్. అండ్ నెక్స్ట్ ఇదంతా చెప్పేసినా కదా, ఇక్కడ రీతు చౌదరి తప్పు ఉందా అంటే ఎస్, తను ఇంటెన్షనల్గా కాకపోయినా కళ్యాణ్ని శ్రీజ వస్తే నన్ను తీసేస్తుందట, కళ్యాణ్ని తీసే అని చెప్పింది చూసిరా, నాకు తెలుసులే అన్నాడు. నాకు తెలుసులే అని ఎందుకంటాడు? సిచ్యువేషన్ ఏం తెలియదు కదా ఆయనకు, నాకు తెలిసిన ఎందుకన్నాడు? ఆయనకు ముందే మనసులో ఉంది కాబట్టి అన్నాడు. రీతు చెప్పినా చెప్పకపోయినా తీసేసేటోడు, కానీ రీతు చెప్పడం కూడా తప్పే. ఎందుకంటే ఇప్పుడు శ్రీజ ఖచ్చితంగా ఈమెను తీసేస్తా అని చెప్పలే, కానీ శ్రీజ కన్ఫ్యూజన్కి మాత్రం తెరదీసింది. సిచ్యువేషన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానగానే డౌట్ వచ్చింది ఈమెకి. అండ్ ఆ తర్వాత శ్రీజ స్టాండ్ తీసుకొని నేను రీతుని తీసేస్తా ఇప్పుడు అన్నది. అక్కడ స్టేజ్ మీదకి పోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో స్టేజ్ మీదకి పోయిన తర్వాత రీతుని తీసేయలేదు. రీతుని తీసేస్తే పగబెట్టుకొని తీసేసినట్టు అవుతుంది, ఆ సిచ్యువేషన్ బట్టి నేను పగబెట్టుకొని చేసినట్టు ఉంటుంది, కాబట్టి నేను అట్లా అనుకోవట్లేదు. సో వాళ్ళిద్దరికి క్యాప్టెన్సీ రాలేదు కాబట్టి ఇమాన్యుల్ తీసేస్తున్నా అని చెప్పింది. లిటరల్లీ ఒకవేళ రీతుని అట్లా పగబెట్టి తీసేస్తే కనుక ఒక వార్ నడిచేది, కళ్యాణ్, శ్రీజ, డిమాన్, రీతు ఒక వార్ నడిచేది. అది చూడడానికి భలే ఉండేది, టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఇట్లా నడుచుకుంటూ పోయేది, బాగుండేది. అండ్ ఈ నిర్ణయం తప్పు కాదు. శ్రీజ ఈవెన్ ఇక్కడ శ్రీజ లైవ్లో మనకు చూపించారు కానీ ఇక్కడ చూపించలేదు. శ్రీజ అక్కడ డ్యాన్స్ కోసం పోయేటప్పుడు గంట కొట్టిన తర్వాత సెకండ్ రౌండ్కి ఇమాన్యుల్కి చెప్తుంది కాపాడుకో అని. ఇమాన్యుల్ ఒక్కడు గుంజడానికి ట్రై చేస్తాడు. ఫస్ట్ రౌండ్లో డిమాన్ పవన్ పోయినప్పుడు ఎవరు గుంజడానికి ట్రై చేయరు. అరే కాదు, ఒక్కడికైనా డౌట్ వస్తలేదు, ఈ నలుగురిట్లలో ఎవరినో ఒకరు తీసేస్తారు కదా, డౌట్ వస్తలేదు అంటే ఇమాన్యుల్ అనుకుంటాడు డిమాన్ పవన్కి నాకు మంచి బాండ్ ఉంది నన్ను తీసేయడు. ఒకటి రాము అనుకుంటాడు నాకు ఆయనకు మంచి బాండ్ ఉంది నన్ను తీసేయడు. రెండు ఇక్కడ ఈ రీతు ఫుల్ నవ్వుకుంటుంది, కళ్యాణ్ ఫుల్ నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఈ వర్షానికి అది ఎందుకు ఏం పాట అది, ఏం పాట అబ్బా అది ఆయనది, ఏదో పాట ఉందబ్బా ఆయన డ్యాన్స్ చేసింది డిమాన్ పవన్, వాన వాన వెళ్ళిపోయి. సో వీళ్ళు కూడా వాన వాన వెళ్ళిపోయి టిండరి నిన్ను పక్కింటి టిండరి అని చెప్పి డ్యాన్సులు చేస్తారు. అంటే వీళ్ళు ఖుషిలో ఉన్నారు. అంటే మా ఓడు బై కళ్యాణ్కి రీతుకి ఇద్దరు ముసిముసి నవ్వులు నవ్వుకుంటా అటు ఇటు తిరుక్కుంటున్నారు. మా ఓడి బై అక్కడికి తనుజ చెప్తున్నది గుంజుకోపో తీసుకపో ఆడబెట్టుపో అని చెప్తుంటే అసలు దేకని కూడా తెక్తలే, పో తనుజ నువ్వు ఒకటి మా ఆవడాడు అన్నట్టుకున్నాడు. బిస్కెట్ అయిపోయింది. ఆ తర్వాత రౌండ్లో ఇక ఇమాన్యుల్ ఒక్కడు గుంజుతాడు కదా, శ్రీజ అటు సైడ్ మన రాము అండ్ అందరికీ ముందే చెప్పేసింది ఆమె. శ్రీజ ముందే చెప్పింది ఇమాన్యుల్ అన్న నిన్నే అన్నట్టుగా పోయింది. చెప్పిన తర్వాత అటు రాము అటు గుంజుకుంటాడు అండ్ రీతు గుంజుకుంటాను, ఇటు ఇమాన్యుల్ ఒక్కడు గుంజుతా ఉన్నాడు. ఏమవుతుంది, ఇద్దరు అటు గుంజుతుంటే ఒకటి ఇటు గుంజుతా అవుతుందా? కాలేదు. ఇమాన్యుల్ తీసేసింది. ఇమాన్యుల్ హట్ అయిందా అంటే హట్ అయ్యి ఒక్క సెకండ్ జస్ట్ అట్లా హట్ అయిపోయి వెంటనే ఇట్లా వెంటనే బౌన్స్ బ్యాక్ అయిపోయి కామెడీ చేయడం స్టార్ట్ చేసాడు. సూపర్ అనిపించింది ఇమాన్యుల్. వావ్, ఒక
పీక్స్ సిచ్యువేషన్‌కి పోయి బాగా బాధపడి, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి 3 రోజులు, 4 రోజుల నుంచి విపరీతంగా కష్టపడి టూ మచ్ హార్డ్ వర్క్ అందరికంటే, కళ్యాణ్ కంటే అందరికంటే విపరీతమైన హార్డ్ వర్క్ చేసింది. ఎందుకంటే కళ్యాణ్‌లో ఫిట్‌నెస్ ఉంది. మన లోపల ఫిట్‌నెస్ లేదు. కానీ సంకల్ప బలం అంటారు కదా! సంకల సెగ్గటలు. యెస్. సంకల్ప బలంతోటి అది సాధించాడు. సాధించిన తర్వాత అతన్ని ఇక్కడ తీసేస్తే టక్కన గుండె పగిలిపోయింది. ఎందుకంటే శ్రీజ మస్తు క్లోజ్. ఆడ పోయి కూర్చున్నాడు. 5 నిమిషాలు కూడా కాలేదు. ఇట్లా నెత్తి మీద చేతులు పెట్టుకున్నాడు. "ఏం పర్లేదు" అన్నాడు. ఇట్లా అన్నాడు. సంజన వచ్చింది. సంజన అక్క వచ్చి "బాధపడకరా, గట్టిగా ఉంటారా, ఏం కాదురా" అని చెప్పింది. "ఏడవకరా" అంటే "నేను ఏడవనా" అన్నాడు. టక్కన పోయిండు. కామెడీ స్టార్ట్. "నా నడుము ఎవరికి గిల్లిరో నాకు తెలవాల్సింది అంతే చెప్తున్నా. నా నడుము ఎవరికి గిల్లిరో" అంటాడు. దట్స్ అ స్పోర్ట్స్ మ్యాన్షిప్, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అండ్ ట్రూ ఎంటర్టైనర్ నేచర్. వెరీ నైస్. ఆ తర్వాత ఇక్కడ టాస్క్ స్టార్ట్ అయ్యేటప్పుడే బర్నీ అన్నని రీతు అడుగుతుంది. అడిగితే "నేను రాముకి ప్రామిస్ చేసేసిన" అని చెప్పేస్తాడు. చేసిన అని చెప్పేస్తాడు. తనుజ వచ్చి "నాన్న ఏంటన్నా, నాన్న నువ్వు సపోర్ట్ చేస్తావు కదా అనుకున్నాను నాన్న, ఏంటన్నా ఇలా చేసావు?" ఇది మనసులో ఉండిపోయింది. ఎవరికి? తనుజాకి. బర్నీ అన్న సపోర్ట్ చేయనంటే ఇక్కడిది కూడా మనసులో ఉండిపోయింది. అండ్ ఇంకొకటి, నిన్న టాస్క్ ఓడిపోయిన తర్వాత ఇది ఫౌల్ చేసి అవుట్ అయిన తర్వాత లోపల పోయి బాగా ఏడ్చింది. అప్పుడు కూడా బర్నీ అన్న విపరీతమైన సపోర్ట్ చేయడు. ఫ్లోరా దగ్గరికి వచ్చి రీతు టైంలో రీతు ఫ్లోరా దగ్గరికి వచ్చి ఇట్లా అడ్డమడ్డం వచ్చేసి అంటే తప్పుగా ఆడుతుంది కదా, తప్పుడు స్ట్రాటజీతో ఆడుతుంది కదా, అప్పుడు ఫ్లోరా దగ్గర పోయి గెలవడం ముఖ్యం కాదు, ఎలా గెలిచామన్నది ముఖ్యం, ఇట్లాంటివన్నీ చెప్పేసరికి ఈ రీతుకి తనుజాకి ఫుల్ కోపం వచ్చేస్తుంది ఇక బర్నీ అన్న మీద. రైట్, చెప్తున్నా ఎక్కడెక్కడి స్ట్రక్ అయి ఉన్నాయి అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నా. సో నెక్స్ట్ లాస్ట్ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ రీతుతోటి ఆ లింక్ పెట్టుకుంటే అయిపోయింది. లాస్ట్ వరకు మన ఇద్దరం ఉందాం రా, ఇందులో మనం గ్రూప్ అప్ అయ్యి ఆడతాం అని అంటే ఓకే చెప్పొచ్చు, తెలుసా, ఇది టీమ్గా ఆడొచ్చు. లాస్ట్ వరకు మన ఇద్దరమే ఉందాం రా, ఎవరైనా వస్తే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు వస్తే ఓకే, మనకు సపోర్ట్ చేయని వాళ్ళు వస్తే కనుక మనం గుంజుకొని పోయి బ్లూ దాన్ని పెట్టుకుందాం రా అని అంటే అప్పుడు ఇనేది ఉండే కళ్యాణ్ అర్థం చేసుకోలేదు. అప్పుడు ఇనుంటే కనుక ఈ పంచాయతీ అంతా జరగకపోయేది, ఇక్కడ దాకా వచ్చేది కాదు. అయినా కానీ డిమాండ్ పవన్ కళ్యాణ్నే తీసేటేడేమో అన్న డౌట్ వస్తుంది నాకు మాట్లాడుకున్నా కానీ. ఎందుకంటే అంత ఉంది లోపల మనిషికి, చూడ్డానికి మాత్రం నైస్గా, యాక్చువల్లీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలకవు కాబట్టి తెలుస్తలేదు అతను ఏ ఎక్స్ప్రెషన్స్ తోటి ఉన్నాడు, ఏ ఫీలింగ్ తోటి చేస్తానని తెలుస్తలేదు. ఎక్స్ప్రెషన్స్ బలికేది ఉంటే దొరికిపోతాడు. ఇప్పుడు కళ్యాణ్ లోపల చుమ్మని కళ్ళలో నీరు తిరగడం, అమాయకంగా ఫేస్ పెట్టడం, అని పెట్టడం, అన్ని రకాల ఎమోషన్స్ కనబడతాయి కాబట్టి మన లోపల ఉన్న అన్ని రకాల యాంగిల్స్ అన్నీ మనకు కనబడ్డాయి. కానీ ఈవెన్ ఇది మన డిమాండ్ లోపల ఎక్స్ప్రెషన్ పలకదు ఫేస్లో, అందుకే దొరకడు. సరే, ఆ తర్వాత శ్రీజ పట్టుకున్న తర్వాత తీసేసింది కదా. ఇక్కడ శ్రీజ నా సపోర్ట్ కళ్యాణ్కి అని చెప్పిన, రీతుతో డిస్కషన్, నా సపోర్ట్ కళ్యాణ్కి అని చెప్పిన, కళ్యాణ్ని తీసేసారు, కోపంతో రీతుని తీసేద్దాం అనుకున్నా కానీ తీసేద్దాం అనిపించింది, ఇమాన్యుల్ని తీసేసిన అన్నది. ఆ తర్వాత సరే మళ్ళీ ఎందుకు చెప్తున్నా, సరే థర్డ్ రౌండ్లో బర్నీ అన్న పట్టుకున్నబ్బా. బర్నీ అన్న పట్టుకోవడానికి దాని వెనకాల ఒక రీజన్ ఉంది. దివ్యనికిత లాస్ట్లో చెప్తుంది ఏంటంటే, బర్నీ అన్నని మిమ్మల్ని అందుకే నేను లాస్ట్లో బొమ్మన్నా, రీతు రాము ఉంటారని తెలుసు నాకు, అందుకే లాస్ట్లో బొమ్మన్నా అని చెప్తుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో బర్నీ అన్నని లాస్ట్లో బొమ్మన్నది ఆమెనా అని అర్థమవుతుంది. అంటే దివ్యనికిత ఏం చెప్తే అది చేస్తాడు అన్న ఫీలింగ్ వస్తుంది కదా. మళ్ళీ నిన్న లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థం కాదు. నిన్న సంచాలక్ ఎవరు చేశారు, అసలు సంచాలక్ ఎవరు నిన్న? దివ్యనికిత. కానీ సంచాలక్గా చేసింది ఎవరు? బర్నీ అన్న. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా ఆడింది ఎవరు? బర్నీ అన్న. ఆడిచ్చింది ఎవరు అంటే దివ్యనికిత అన్నట్టు ఉంది అది అక్కడ మాస్టర్ ప్లాన్ చూస్తా అంటే. అందుకే లాస్ట్లో బొమ్మన్న మిమ్మల్ని, అందుకే లాస్ట్ దాకా, ఎందుకంటే వాళ్ళు కొట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ తర్వాత మిగిలేదు వీళ్ళు అని గెస్ చేసింది. అంటే మంచి ప్లేయర్, బ్రెయినీ, ఒక పర్సన్ని పప్పెట్లాగా ఆడించగలుగుతుందంటే ఇంకా గ్రేట్ కదా. ఎవరు సంజనక్క అన్నది ఊరికేనే అంటుందా? ఆమె బ్రెయినీయే కదా, ఆమె ప్లేయర్ కదా, ఆమె గెస్ చేసింది కదా నువ్వు ప్లేయర్స్ని పప్పెట్స్ లాగా ఆడిస్తున్నావు అని. వెరీ నైస్. బర్నీ అన్నని ఆడిస్తుంది, పెద్ద ప్లేయర్ని ఆడిస్తుంది. సో ఆయన లాస్ట్లో పోయిండు. అఫ్కోర్స్ ఫస్ట్లో పోవాలి అనగానే పోతలా అంటే చెప్పలేము, కానీ ట్రై అయితే చేయడు. ఫస్ట్ సెకండ్ రౌండ్స్లో పెద్దగా ట్రై చేయడు బర్నీ అన్న. లాస్ట్లో బాగానే ట్రై చేస్తాడు. ఆయనతో ఉన్న ఊళ్ళల్లో కూడా సుమన్ చెట్టు అన్న, సంజనక్క వీళ్ళు ఉన్నారు అనుకోరు, అది వేరే విషయం. సో బర్నీ అన్న థర్డ్ రౌండ్లో కొట్టిన తర్వాత డైరెక్ట్గా డ్యాన్స్ చేస్తాడబ్బా. డ్యాన్స్ ఎంతసేపు చేస్తాడంటే పాట ఒడవది, మొత్తం పాటేసారు, మళ్ళీ రిపీట్లు ఎత్తురు పాట. అక్కడ రాము రీతు బాబ్బా ఏమి పర్ఫార్మెన్స్, నిజంగా చెప్తున్నా, రీతుకి హ్యాట్స్ ఆఫ్. ఆ రేంజ్లో పర్ఫామ్ చేసింది. ఇలా పర్ఫామ్ చేస్తే ఖతర్నాక్ అనిపిస్తుంది. తొండిపెట్టుడు, పక్కనోని తొక్కేయాలని చూడడం, మనం గెలవాలంటే అవతలని తొక్కాలి అని చూడడం ఉంటుంది చూడు, ఆ జనం మెచ్చరు.
నువ్వు గెలుస్తావేమో, జనం మెచ్చరు. కనబడని ఫీల్డ్‌లో కనబడని చోట నువ్వు ఎన్నెన్ని చేసుకో, నువ్వు గెలిచినాక వావ్ అని చప్పట్లు కొడతారు. కానీ కనబడే చోట, అందరికీ తెలిసే చోట నువ్వు ఈ తొక్కేద్దాం అన్న ప్లాన్ చేసినావు అనుకో, వేస్ట్. సో రీతు మాత్రం ఈ టాస్క్లో అద్దరగొట్టింది, ప్రాణం పెట్టింది, సూపర్ ఆడింది. అండ్ ఇక్కడ నేను రాముని రీతుకి రెండింతలు మెచ్చుకుంటా. ఇక్కడ అమ్మాయి అబ్బా, అక్కడ అబ్బాయి ఏంది, అబ్బాయి అంటే మజిల్ పవర్ ఎక్కువ ఉంటుంది నువ్వే అంటావు కదా అని అంటే, నేనే చాలాసార్లు చెప్పిన, రాముని ఇదివరకు ఇక కింద ఇట్లా పగలగొట్టుకుని పైన ఉన్న స్టార్స్ తీసుకొచ్చే టాస్క్లో ఇట్లా బట్టి ఆపుతుంది, అంతే ఇట్లా బట్టి ఆపుతుంది రీతు. జస్ట్ అల్క ఎంత గిట్ట కొట్టుకుంటాడు, మొత్తం ఇది వేణుమాధవ్ అన్న కదా గిట్ట కొట్టుకుంటాడు చూడు సై సినిమాలో, ఆ టైప్లో దండానికి వేసినట్టు వేస్తుంది, ఇట్లా పట్టుకుంటుంది. ఎంతనా గింజుకో ఎట్టుపోడు రాము, అట్లా పట్టేస్తుంది. అండ్ ఒక సిచ్యువేషన్లో చెప్పినా కదా, అమ్మో నువ్వు చాలా టఫ్ కంటెస్టెంట్వి అందుకే నేను తీసేసినావని చెప్పి మొన్న అంటాడు చూడు, మొన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నామినేట్ చేస్తాడు కదా రాము, చేసినప్పుడు అంటాడు కదా, అమ్మో నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ నిజంగానే అని చెప్తాడు. అప్పుడు నేను ఒక మాట చెప్పిన, ఈ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు సోఫా మీద ఇట్లా కాళ్ళు వేసుకొని ఇట్లా ఉంటాడు రాము, అరే రాము కాలు తీయరా అని చెప్పి అంటుంది రీతు. తీయకపోతే ఇట్లా అమాంతం ఇట్లా కాలు తీసి ఇట్లా పక్కకు వారేసి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అని చెప్పిన కదా. అంత క్యాపబిలిటీ ఉన్న కంటెస్టెంట్ రీతు, చాలా స్ట్రాంగ్ ఫిజికల్గా రాము కంటే, బరినన్న కంటే వాళ్ళకంటే అంటలేదు, డిమాండ్ పవన్ కంటే అంటలేదు, కానీ రాము కంటే చాలా స్ట్రాంగ్. అటువంటిది రాము అటు గుంజుతూ ఉంటే రీతు ఇటు గుంజుకుంటుంటే మ్యాక్సిమం ఇటు తీసుకొచ్చేస్తే అసలు ఎంత ప్రాణం పెడతాడంటే రాము, ప్రాణం పెట్టి అటు సైడ్కి తీసుకొని పోతాడు. కరెక్ట్ ఈ లైన్లోకి వస్తుంటే ఇటు సైడ్కి తిప్పి సైడ్కి గుంజుకుపోతాడు. అట్లా మళ్ళీ ఆ గ్రాస్ ఏంటిది, ప్లాస్టిక్ గ్రాస్, ఇది జరుగుతుంది. అసౌండ్ సిచ్యువేషన్లో కూడా జరుగుతుంటే బలవంతంగా ఆపి బరినన్న ముందే సజెషన్స్ చెప్తాడు, కాళ్ళు గిట్ల పెట్టాలి, గట్ల పెడితే అవుతుంది, గిట్ల పెట్టి అవుతుంది, గిట్ల కొన్ని సజెషన్స్ ఇస్తాడు. సరే అని చెప్పి పోయి పట్టుకుంటాడు అన్నట్టు. బాగా వీరోచిత పోరాటం చేసి చాలాసేపటికి మొత్తానికైతే బ్లాక్ చేయగలుగుతాడు, పోకుండా చేయగలుగుతాడు. ఆఖరికి ఫుల్ దమ్ వస్తుంది, చాలా వెయిట్ ఉన్నది, ప్లైవుడ్ ఇట్లా పడితే అంటే కోసుకపోతుంది చేతులకి, చాలా నొప్పి వస్తుంది వాళ్ళకి. చాలా ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్స్లో ఆ లాస్ట్ రౌండ్ అయితే విపరీతంగా పోరాటం చేసి దాదాపు 7 నిమిషాల దాకా ఉంటుంది అనుకుంటా. 2 సార్లు వేస్తారు పాట, ఫుల్ వేస్తారు అబ్బా, పాట అయితే ఫుల్ వేస్తారు, మళ్ళీ వేస్తారు. ఇక అన్న ఒకటే స్టెప్ అని చెప్పి ఒక స్టెప్ వేస్తూ ఉంటాడు. పాపం ఆయన డాన్స్ చేసి ఆయన వెళ్ళిపోతాడు. ఆ టాస్క్ అయిపోగానే ఇమాన్యుల్ అంటాడు, ప్లేయర్స్ ఎంత అలసిపోయారో డాన్సర్ కూడా అంత అలసిపోయాడు, ఆయనకు కూడా కొంచెం రెస్ట్ చేయండి, ఆయన కూడా కొన్ని వాటర్ ఇవ్వండి అని కూడా చెప్తూ ఉంటున్నట్టు. పాపం ఇద్దరు ఇట్లా పడిపోతారు అబ్బా కంప్లీట్గా. పడిపోతే వాటర్ ఇచ్చి కూర్చొని పెట్టి చాలాసేపటికి కొంచెం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ దాకా వాళ్ళకి రిలాక్స్ అవ్వడానికి టైం పట్టింది. దమ్కి వచ్చేసారు. ఆ తర్వాత ఇక రిలాక్స్ అయిపోతారు. ఇక అనౌన్స్ చేసేస్తాడు అన్న, ఇక నేను ఇక్కడ ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆమెకే కదా చెప్పాల్సింది, ఆమెకే కదా అన్న చెప్పాల్సింది. ఆమెనే తీసేస్తున్నప్పుడు ఆమెకి చెప్పకుండా నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు నిజంగానే. ఎందుకంటే నువ్వు ఆమెను తీసేస్తున్నావు కాబట్టి ఆమెకే చెప్పాలి, కానీ నీకు చెప్పాల్సిన అవసరం నాకుంది. నా నుంచి నీకు ఎప్పటికీ హెల్ప్ ఉంటుంది. నేను ఆల్రెడీ రాముకు ప్రామిస్ చేసిన కాబట్టి రాముని అనుకుంటున్నా కెప్టెన్గా నిన్ను తీసేస్తున్నా. నేనైతే సమాధానం చెప్పాల్సిన నా వల్ల నీకు ఎప్పుడు బెనిఫిటే జరుగుతుంది తప్ప ఇంకేం ఇబ్బంది కలగదు. నో హార్డ్ ఫీలింగ్స్ మనసులో పెట్టుకోవద్దు. తీసేసిన తర్వాత మనసులో పెట్టుకుంటూ 1 ఆమెకే ఆన్సర్ చెప్పాలి, 2 పాపం నాకు బరినన్న మాట్లాడుతా అంటే లోపల ఆయనకు మస్తు మంటరుతో ఒక్కొక్కరి మీద ఇట్లా కాలుతూ ఉంటుంది. బచ్చా కాలరని పిల్ల బచ్చా నా వెళ్ళారా, నా ముందు ఎగురుతురేంద్రా, డుమ్రీ వెళ్ళారా అన్నంత కోపం ఉంటుంది. పిసి చేస్తుంటే కోపం వస్తుంటుంది, ఆయన మీద జోకులు వేస్తుంటే కోపం వస్తుంది, అన్ని కోపం వస్తుంది. కానీ బయటకి మర్యాద వెనకాల బ్యాక్గ్రౌండ్ రీలింగ్ మావయ్య. అయితే రాముని అనగానే రాము ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. అఫ్కోర్స్ రాముకు తెలుసు, అందుకే అంత పోరాటం చేసిండు. అండ్ రీతుకు తెలుసు రాముకే సపోర్ట్ చేస్తాడు, అందుకే బ్లూ దానిలోకి ఎగ్గుకోవడానికి ట్రై చేసింది. రాము కెప్టెన్ అయిపోయిండు, పోయిండు, ఎగిరిండు, దుంకిండు, మీద హగ్ చేసుకున్నాడు, ఇక్కడ ఎక్కి కూర్చున్నాడు, ముద్దులు పెట్టిండు. ఆ తర్వాత కాళ్ళు మొక్కడం అదంతా కూడా తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ అనుకోరి. న్యూ కెప్టెన్ రాము బ్రో డాడీ అనుకున్నాడు. అదేదో చక్కెర నాన్నలాగా ఉంది అది, బ్రో డాడీ అట. రైట్. రీతు సుమన్ శెట్టి అన్న వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సారీ రీతు అంటున్నా, రాము రాతోడు సుమన్ శెట్టి అన్న దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని ఎల్లో టీం గెలిచింది అన్న, ఎల్లో టీం గెలిచింది అంటాడు. దే టీమ్ స్పిరిట్. సంజనక్క ఇప్పుడు అనుకుంటుంది, ఓ షెట్ మ్యాన్ ఏంది ఇది అంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ అట్నే ఉంటుంది. వాళ్ళు కొట్టుకొని ఈయన గెలిచింది అన్నట్టు అట్లుంటుంది బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే. ఇమాన్యుల్ దగ్గరికి పోయి హగ్ చేసుకుంటాడు. సుమన్ అన్న
చాలా చాలా బాగుంటుందబ్బా. ఆ సిచ్యువేషన్ అంతా ఎమోషనల్‌గా ఉంటుంది. బాగా హ్యాపీ ఫీల్ అవుతాడు. అది స్టార్టింగ్ ఏదైతే మేనిఫెస్ట్ చేసిరో నిన్న రాత్రి నుంచి ఏదైతే మేనిఫెస్టేషన్ జరుగుతుందో కెప్టెన్సీ కోసం అది జరిగింది. రీతు చౌదరి 4th వీక్ కెప్టెన్ కావాలని స్టార్టింగ్ ఎప్పటినుంచో చేస్తుంది కానీ కాలే. ఆమె బర్త్‌డే డేట్ 4 అట. అందుకని చెప్పి 4th నాడు 4th వీక్ కెప్టెన్ కావాలని ఆమె అనుకుందట. ఓకే. ఆ తర్వాత కళ్యాణ్ ఏడుస్తుంటే ఇమాన్యుల్ పోయి ఫన్ చేయడానికి ట్రై చేస్తాడు. కళ్యాణ్ ఎందుకు ఏడుస్తున్నావు? సుమన్ అన్న హిప్పో నోట్లో పడ్డాడు. ఆ హిప్పోపోటమస్ నోట్లో పడ్డప్పుడు కూడా ఏడవలేడు. నువ్వెందుకు ఎడతాను? ఇక్కడ నీకు ఎవరు లేరనా? నాకు కూడా ఎవరు లేరు. నేను ఉండట్లేదు, ఒంటరిగా బతకట్లేదా అని కూడా ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేసింది, నవ్వించడానికి ట్రై చేసింది. కానీ అక్కడ వర్కౌట్ కాలే. మీ మమ్మీ ఉందిగా అని చెప్పి శ్రీజ అంటుంది. మా మమ్మీ అసలు ఆ టాస్క్ లేక నన్ను కనబడదా? మా మమ్మీ కనబడదా? కనబడలేదుగా. నిన్ను ఓదార్చడానికి ఎవరు లేరా? నాకు కూడా ఎవరు లేరు. ఇప్పుడు రాముకి వాళ్ళ అక్క ఉంది ఓదార్చడానికి, వాడిని పట్టుకోవడానికి. నాకెవరు ఉన్నారు? నాకు హగ్ ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారా? ఇదే అని అంటాడు. ఆ తర్వాత బర్నీ అన్న రాము సాధించడం అది ఇది అని మాట్లాడుకున్నారు. అండ్ ఇక కళ్యాణ్ బాధపడుతుంటే రీతు వచ్చింది. రీతు వచ్చి కళ్యాణ్ అది కాదురంటే నువ్వు చెప్పావా నన్ను తీసేయమని నువ్వు చెప్పావా అంటే చెప్పానండి. చేతి అన్నాడు. బా ఏమన్నా పవర్ఫుల్ జుమ్మన్నది ఫైర్. అక్కడ ఫైర్ మామూలు డైలాగ్ కాదు అది. చేతి అంటాడు. కళ్యాణ్ పోతాడు ఏడ్చుకుంటూ పోయి అక్కడ బెడ్ మీద ఉంటే ఇంకా వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తారు. అక్కడ శ్రీజ వచ్చి మాట్లాడుతుంది. అరే ఏడవకురా, నేనున్నారా నీకు, నేను క్యాప్టెన్ చేస్తారా అన్నది ట్రూగా వచ్చిందబ్బా ఫీల్ ఆమెకు. కానీ అదే శ్రీజ ఆ ఒక్క పుస్తకం ఒక డైలాగ్ రీతు దగ్గర, అసలే రీతు ఆగమాగంలో ఉన్నది, రీతు దగ్గర సిచ్యువేషన్ బట్టి నేను ఆలోచిస్తా అని ఒక్క మాట చెప్పకపోతే ఇదంతా జరగకపోయేది. ఏమో అది కూడా మరి ఫస్ట్ చెప్పింది ఉంది కదా, మరి డిమాండ్ పవన్ ఆల్రెడీ మనసులో ఉన్నది, నన్ను తీసేసారు కదా క్యాప్టెన్సీ రేస్ నుంచి, నిన్ను తీసేస్తా క్యాప్టెన్సీ రేస్ నుంచి అని ఒకటి మనసులో పెట్టుకున్నాడు. ఒక కుళ్ళు కుతంత్రం ఉంది కదా. సో ఈమె చెప్పినా చెప్పకపోయినా అయ్యేది. కానీ శ్రీజ ఏడవకర్ అన్నది బాగా ట్రూ ఫ్రెండ్ లాగా ఓదార్చడానికి ప్రయత్నం చేసింది. ఇగో కళ్యాణ్ గురించి ఒక మాట చెప్తా. ఇక్కడ ఎవరిని మనం పాజిటివ్ చేయడానికి కూడా వర్కౌట్ అవుతలేదు. ఎందుకంటే నిన్న రాత్రి తనుజ రీతు మాట్లాడతలేరని చెప్పి ఏడ్చిండ బాబు, గొల్లర ఎడతాడు. మాట్లాడడానికి శ్రీజ ఉంది, ట్రూ ఫ్రెండ్ అక్కడ ఉంది కదా పక్కన, వీళ్ళు మాట్లాడతలేరు అని ఎందుకు ఎడతాడు? బిత్తిరిసెత్తే అనిపించింది. మెచ్చుకోవడానికి లేదబ్బా, ఒకసారి మెచ్చుకుందామంటే 2 సార్లు తిట్టబుద్ధి అవుతుంది. ఆ టైప్లో చేస్తారు వీళ్ళు. టాస్కులు గంత బాగా ఆడి నిన్న రాత్రి ఒకటే ఏడుచుడు ఎడతాడు. ఏడవకరా నేనున్నా కదా ఎందుకు ఎడుతున్నావు అంటే, పోయి మాట్లాడితే కూడా మాట్లాడతలేరు, రీతు పిలిచింది కానీ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడలే, లేచి వెళ్ళిపోయింది. కానీ లేచి వెళ్ళిపోతే ఏమవుతుంది? వెళ్ళిపోతుంది, నీ సైడ్ తప్పు లేదు కదా అనగా నేనది ఫౌల్ చేసినందుకు తనుజాని అవుట్ చేస్తే అక్కడ హట్టు అంటే వీళ్ళు ఫౌల్ చేసినా అవుట్ చేయకపోతే ఫ్రెండ్షిప్, ఫౌల్ చేసినా అవుట్ చేస్తే తప్పు. వీళ్ళ కోసం వచ్చినట్టే ఉన్నది ముచ్చట. బయటకు పోయిన తర్వాత మాట్లాడుకునేటోళ్ళేనా వీళ్ళు? ఆమె సీరియల్లో బిజీ ఉంటుంది, ఈయననేమో పోయి మళ్ళీ ఏదో వర్క్ చేసుకోవడమే, ఇంకేదో మరి సీరియల్లో ట్రై చేస్తే లేంటే లేదు, ఏమవుతుందో తెలియదు. అగమ్య గోచరం. బయటకు పోయిన తర్వాత ఏంటిది, సోల్జర్గా పోతాడా మరి ఇక్కడనే ఉంటాడా, ఏం తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు మనిషి. ఏడ్చుడు రాత్రి ఎడతాడు. నాకు ఘోరం అనిపించింది. అబ్బా ఏందబ్బా చిచ్చి అనిపించింది. రైట్. ఇక్కడ రీతు వచ్చి మాట్లాడింది అక్కడ తనుజ వస్తుంది. తనుజ వచ్చి నేను మాట్లాడొచ్చా, ఒక నిమిషం మాట్లాడొచ్చా అంటే రమ్మంటాడు. మన తర్వాత శ్రీజ అక్కడి నుంచి వెళ్ళిపోతే తనుజ మాట్లాడుతూ ఉంటుంది కదా. తనుజ కొద్దిసేపు మాట్లాడుతుంది. ఏంటి, అరే కంప్లీట్గా ఎవరు మనోళ్ళు కాదన్నట్టుగా ఆడాలి, నేను చెప్పినా అయినా కానీ ఆడలేదు, నేను చెప్పినా వినలేదు, తీసుకొని వెళ్ళు అని చెప్పినా వినలేదు, స్టార్టింగ్లో కలిసి ఆడమన్నా వినలేదు, ఎట్లా చేసినా కానీ వినలేదు, నువ్వు నవ్వుతూ ఇగ్నోర్ చేసినావు చూడు, నీకే బుద్ధి తక్కువ అంటే నమ్మాను నేను అంటాడు. నమ్మడం ఏంద్రా, ఇక్కడ ఎవరి మైండ్లో ఎవరి హార్ట్లో ఏముందో ఎవరికి తెలియదు కళ్యాణ్, నువ్వు ఎట్లా నమ్ముతావు అని అంటే, నమ్మాను, ఫ్రెండ్ అని నమ్మాను, నేను ఇక్కడ ఎవరిని నమ్ముతాను, శ్రీజాని దిమాన్ని నిన్నే నమ్ముతాను అంట. నన్ను చెప్పకు, నా పేరు పక్కన పెట్టు, నాకు అసలు లేదు, ఎందుకంటే నిన్న అవుట్ చేశారు కదా ఫౌల్ అని చెప్పి అవుట్ చేసినందుకు ఆమె పేరు తీసుకోవద్దట, ఆమెతో ఫ్రెండ్షిప్ లేదంట ఆమెకి. ఏందా, నాకు ఇక్కడ నలుగురు ఉన్నారు కదా అంటే, ఎవరినో ఒకరిని తీసేస్తారు కదా, తీయాల్సిందే కదా అని అంటే, నలుగురు ఉన్నప్పుడు నన్ను ఎందుకు తీసేస్తాడు వాడు, నలుగురు ఉన్నప్పుడు అంటే రీతును పక్కన పెట్టి డిమాండ్ పవన్ రీతును పక్కన పెడితే ఎవరిని తీసేస్తాడు అంటే, నన్ను రీతును ఉన్నప్పుడు ఓకే, నలుగురు ఉన్నప్పుడు ఎట్లా అని అంటే సమాధానం లేదు. నలుగురున్నా ఎవరున్నా కానీ తీసేది ఉంటే తీసేస్తాడు, ఎవరు స్ట్రాంగో వాళ్ళనే తీసేస్తాడు కదా అంటే, అది కాదుగా సిచ్యువేషన్, స్ట్రాంగ్ అని కాదుగా తీసేసేది అని చెప్పి కళ్యాణ్. ఫస్ట్ వీక్లో వాడు క్యాప్టెన్ అవడానికి సపోర్ట్ చేసినాం,
ఆ తర్వాత వాడు కెప్టెన్ అవ్వడానికి మేము విలన్లు అయినాం. ఏది సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ. అప్పుడు మేము విలన్లు అయినాం. ఆడు కెప్టెన్ అయితే మేము హ్యాపీగా ఫీల్ అయినాం. తర్వాత టైర్ టాస్క్లో కూడా మేము వాడికి సపోర్ట్ చేసినాం, వాడిని ఎంకరేజ్ చేసినాం. అది వ్యాలిడ్ కాదు, ఇన్వాలిడ్ అది. ఆయన కష్టపడి ఆడింది అది. టైర్ టాస్క్లో కూడా మేము ఎంకరేజ్ చేసినాం అనడం తప్పు. ఇక డిమాండ్ పవన్ వస్తారు అక్కడ నుంచి. వినురా, నేను ఒక విషయం చెప్తా విను అంటే, ప్లీజ్ వద్దు అన్నాడు. డిమాండ్ పవన్ నుండి శ్రీజ నేను రీతుని తీసేస్తా అంది, అందుకని చెప్పి చేసింది. అరే అట్లెట్లా అంటది అసలు? ఆమె ఏదో అన్నది అనుకుందాం, ఆమె ఏదో అన్నంటే నీకు ఇంపార్టెంట్ శ్రీజ చెప్పిన మాట ఎవరు ఇంపార్టెంట్ నీకు అని అంటే, అతనికి ఇంపార్టెన్స్ లేదు, ఇతను ఏదో ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాడు. ఇదంతా ఏంటంటే నిబ్బి కథలే. చిన్నపిల్లాడు, వయసులో తక్కువ, అందుకే కొంచెం మెచ్యూరిటీ లెవెల్ లేదేమో అనిపించింది. మనోడు ఏంటంటే డిమాండ్ పవన్కి 28 ఏమో అంట, ఏజ్ 28 29 అంట. మనోడికి 22 23, ఎవరికి? కళ్యాణ్కి. సో కొంచెం నిబ్బి వేషాలు ఉన్నాయి. ఇంకా అక్కడ ఉంది, నన్ను రా, శ్రీజన్ కాదురా తీసేది నన్ను అంటే, అరే ఆలోచించే తీసా అంట నేను అంటాడు. ఆలోచించే తీసినా అని చెప్పినాక కూడా బాధపడతాడు. శ్రీజ రీతుని తీసేస్తా అన్నది, అందుకే నేను తీసేసిన అంటే, రీతుని తీసేస్తుందా? రీతుని తీస్తే నువ్వు కళ్యాణ్ని తీస్తావా? చెప్పు, నువ్వు కళ్యాణ్ తీస్తావా? ఏంట్రా అక్కడ సపోర్ట్ చేస్తావు? ఇక శ్రీజ వచ్చిన తర్వాత శ్రీజ గట్టిగా మాట్లాడుతుంది. నేను అట్లా అన్నానా అంటే సిచ్యువేషన్ బట్టి అని అన్నా. అయినా కానీ అక్కడ కళ్యాణ్ బదులు రాముని ఇమాన్యుల్ని తీసేయడానికి ఉంది కదా ఆప్షన్ అంటే, లేదు నువ్వు రీతుని తీస్తా అన్నావు కాబట్టి నేను తీసేసిన అంతే. ఆన్సర్ లేదు, ఏదో చెప్తున్నా అంతే. బేసిక్గా మన ఇంటికి తీసేయాలని తీసేసిండు. ఓకే రైట్, ఇదంతా డిస్కషన్ జరుగుతూ ఉంది. అయితే తనుజతోటి మాట్లాడుతున్న టైంలో ఇంకా డిమాండ్ పవన్ శ్రీజ ఎంటర్ కాకంటే ముందు లైవ్లో డిస్కషన్స్లో, సరే మరి నేను వెళ్తాను అంటాడు తనుజ. వెళ్తావా ఉండవా అంటాడు. ఓ సిచ్యువేషన్ ఏంటి, నువ్వు కోరుకునేది ఏందయ్యా, ఉండమంటాడు. తనుజాన్ని కూర్చోమంటాడు, ముచ్చట పెడదాం అంటాడు. అది క్రింజ్రా నాయన. రైట్, కళ్యాణ్ రీతు వాళ్ళిద్దరి మధ్యలో నేను నమ్మింది ఇద్దరినే నమ్మాను. అక్కడ డిమాండ్ పవన్ ఉన్నాడు, అక్కడ శ్రీజ ఉంది, నేను నమ్మింది ఇద్దరినే అని చెప్పి మళ్ళీ ఆమెకి చెప్తాడు. అయినా నువ్వు నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి నన్ను తీసేయమంటావా అని చెప్పి మళ్ళీ అలుగుడు, అదంతా జరిగింది. రీతు కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పింది. నిన్న మొన్న లేదు ఫ్రెండ్షిప్, ఈరోజు వచ్చింది ఆ ఫ్రెండ్షిప్. ఆమెకి ఫ్రెండ్షిప్ కాదు, ఊరికేనే అట్లా టైంపాస్గా నడుతుంది బండి, చిట్ చాట్ ముచ్చట టైంపాస్కి. ఆమెకి హెల్ప్ అయ్యేలాగా, ఆమెకి సపోర్ట్ అయ్యేలాగా ఉంటే వాళ్ళకి ఓకే. తనుజకైనా రీతుకైనా ఒకటే గేమ్ ప్లే అబ్బా. మిగతా వాళ్ళంతా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తే బెటర్. వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటారు, ఓవర్ ఫ్రెండ్లీగా ఉండేసరికి వాళ్ళ ఫ్రెండ్షిప్ని మనం మన కోసం వాళ్ళు నిలబడ్డాం కదా, వాళ్ళ కోసం మనం నిలబడాలి అంతే. డిమాండ్ పవన్ అర్థం చేసుకుంటాడు. వాడు వెనకాల పోయి బతలాడాల్సిన అవసరం లేదు, వాడు చీదరించుకుంటుంటే వెనకాల పోవాల్సిన అవసరం లేదన్నాడు. అవసరం లేదు, బేసిక్గా డిమాండ్ పవన్కి అవసరం లేదు, ఇష్టం లేదు. బేసిక్గా అతను ఎంకరేజ్ చేసి అతన్ని క్లిక్ అవ్వడం కూడా ఈయనకి ఇష్టం లేదు. అది మొత్తంగా రామ్ని కెప్టెన్గా అనౌన్స్ చేసిన తర్వాత రామ్ అసలు మంచిగా చూసుకుంటా, బాగా చేస్తాం, మీరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పిండు. చేస్తే సంజనాకి సపోర్ట్ చేస్తుంది గట్టిగా. రైట్, రీతు కళ్యాణ్ నేను కూడా ఓడిపోయాను రా, నువ్వు కాదు నేను కూడా ఓడిపోయాను, బతిలాడడానికి బాగానే ట్రై చేసినప్పుడు కాంప్రమైజ్ చేసి అప్పుడే కొంటే అయిపోయేది, ఏదో కంటిన్యూ చేస్తాడు. నిజంగా కంటిన్యూ చేస్తాడంటే బాగుంటుంది, ఫర్దర్గా కంటిన్యూ చేసుకుంటూ పోతాడు, పోరాట యోధుడు లేకుంటాడంటే బాగుంటుంది. లైక్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్ రతికని వన్స్ అవాయిడ్ చేయడం మొదలుపెట్టిందంటే, అవాయిడ్ చేసిండంటే కత్తం, అక్క అని పిలిచిండంటే అక్క కత్తం. సీజన్లో మళ్ళీ వచ్చినా కానీ ముట్టలే మాట్లాలే, ఇట్లా బండకు పాకురు పట్టినట్టు పట్టుకుని అట్టుండాలి. అట్టుంటాడా కళ్యాణ్? నాకు నమ్మకం లేదు. ఓకే, ఆ తర్వాత హరీష్ డిమాండ్ పవన్కి చెప్తాడు, తను గెలవాలని తను అనుకున్నప్పుడు వేరే వాళ్ళు, ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది కదా, అతను గెలవాలని అతనికి ఉంటుంది, వేరే వాళ్ళకి గెలవాలని వేరే వాళ్ళకి ఉంటుంది కదా. అంటే ఇక్కడ మనోభావాలు దెబ్బతిన్నాయి బై దోస్తు, అందుకే మనోభావాలు దెబ్బతిన్నాయి. హరీష్ అన్నకి బాండ్స్ ఉండేవి కాబట్టి హ్యాపీ. రీతు కళ్యాణ్ ఏంట్రా నేను ఓడిపోయాను కదంటే, నేను ఓడిపోయినందుకు బాధపడతలేను, నేను మోసపోయినందుకు బాధపడుతుంటే, మోసం చేశాను ఎట్లా అంటావు, నువ్వు మోసం చేశాను ఎట్లా అంటావు అని చెప్పి గట్టిగా ఏడుస్తుంది. శ్రీజ ఈ మధ్యలో మాట్లాడడం, ఆ తర్వాత ఓకే థ్యాంక్ యూ అనుకుంటా ఆమె వెళ్ళిపోవడం, నేను నీతో మాట్లాడలేదు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే అక్కడ అరవడాలు ఇవన్నీ జరిగినాయి, నువ్వు మోసం చేయలేదు అని చెప్పి మనోడు అడగడాలు. మోసం ఏంటి మోసం, ఇది ఆటను ఆటలాగా తీసుకోవాలని చెప్పి డిమాండ్ పవన్ చెప్పడం, ఇవన్నీ కంటిన్యూ అయినాయి అబ్బా. సో ఆ తర్వాత ర్యాంబో టీం వచ్చింది, ఇదంతా జరిగింది కదా. మంచి సీన్లు కొన్ని ఉన్నప్పుడు మంచి సీన్లు వేస్తే అయిపోద్ది. ఈ ర్యాంబో టీం ఓకే, అయినా అందరూ కూడా వాళ్ళ లవ్ స్టోరీల గురించి, వాళ్ళ పెయిన్ స్టోరీల గురించి చెప్పారు.
ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి కొంచెం వేసినా బాగుంటుంది. ఓన్లీ ఇమాన్యుల్ది మాత్రం హార్ట్ టచింగ్ ఉందని చెప్పి ఇమాన్యుల్ వేసినట్టున్నారు. లేదు ఇమాన్యుల్ని బాగా కనెక్ట్ అయినాం కదా ఎమోషనల్గా అని చెప్పి వేసినట్టున్నారు. సంజనాక కూడా అందరికీ సారి చెప్పి అందరితో మంచి ప్రేమగా మాట్లాడుతుంది అన్నట్టు స్టోరీ చెప్తుంది అనేది అట్లా అందరూ కూడా చెప్తారు. అందరూ కాదు కొంతమంది చెప్తారు. సరే ర్యాంబో టాస్క్లో ఇమాన్యుల్ లవ్ స్టోరీని బయట పెట్టిండబ్బా. ఇమాన్యుల్కి బయట ఒక లవ్ స్టోరీ ఉంది. అమ్మాయి పేరు రివీల్ చేయనా, ఆర్ తోటి స్టార్ట్ అయింది. పేరు చెప్పలేదు, ఆయన చెప్పలేదు, మనం ఎందుకు చెప్పడం. సిస్టర్ తెలుసు నాకు, రైట్, ఓకే. సో తను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. లాస్ట్ టైం కూడా చెప్పిండు యాక్చువల్లీ. లాస్ట్ టైం మేము పెద్దమ్మ తల్లి టెంపుల్లో అందరం గెట్ టుగెదర్ అయినప్పుడు కూడా చెప్తాను, ఇమాన్యుల్ చెప్పిండు ఈ సోషల్ మీడియా అంతా కూడా ఆమెనే చూసుకుంటుంది అన్న అని చెప్పి చెప్పిండు అన్నట్టు. సో ఓకే, ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటారు. రాంబో వాళ్ళు వచ్చినప్పుడు, రాంబో లవ్ స్టోరీ టీం వాళ్ళు వచ్చినప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటారు. ఎంట్రీ అనగా అంటాడు, నిజమే అనుకుంటాడు, ఎందుకంటే వైల్డ్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉంది కదా అని చెప్పి అనుకుంటాడు. అవును, వైల్డ్ కార్డ్స్ గురించి సపరేట్ వీడియో చేసి పెడతా అబ్బా. వైల్డ్ కార్డ్స్ గురించి, ఎలిమినేషన్ అప్డేట్ గురించి మార్నింగ్ ఒక వీడియో వస్తుంది, ఓకేనా. రైట్, ఇమాన్యుల్ లవ్ స్టోరీ చెప్పేసిన తర్వాత రాత్రి పడుకున్న చూపించారు. అంటే మధ్యలో ఒక టాస్క్ చూపించారు, ఏదో ప్రమోషనల్ యాక్టివిటీ చూపించారు కదా, బాల్ చేయాలి, వాషింగ్ మిషన్లో బాల్ చేయాలి, బట్టలు వేయాలి కదా సార్, బాల్స్ ఎందుకు ఎత్తారు. రైట్, టాస్క్ విన్నర్ అయిండ్రు, ఓ టీం టాస్క్ విన్నర్ అయింది. వాళ్ళకి ఏదో రోబోటిక్ క్లీనర్ ఏదో వచ్చింది, వ్యాక్యూమ్ క్లీనర్. అటు వెనుక మనకి నైట్ తనుజ అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరు ముచ్చట పెట్టుకున్నది చూపించారు. డీప్ డిస్కషన్ అబౌట్ బర్నీ అన్న మీద నమ్మకం లేదు. యాక్చువల్లీ ఇమాన్యుల్ కూడా బర్నీ అన్న మీద కోపం వచ్చింది, ఎందుకంటే ఈరోజు సపోర్ట్ చేయలేదు. ఈరోజు సపోర్ట్ చేయమంటే డైరెక్ట్గా ఇమాన్యుల్ ఏమన్నాడు, నిన్ను సపోర్ట్ చేస్తే ఆమెకి అందలం ఎక్కించినట్టయితే అవసరం లేదంటే, అన్న రాంగ్ అన్న, నేనుంటే ఆమె అసలు దొంగతనం కూడా చేయదన్న అని చెప్పిండు. అయినా కానీ వీళ్ళకి నమ్మకం లేదు కదా. నైట్ ఇమాన్యుల్ ఏమంటాడంటే, బర్నీ అన్న నామినేషన్స్ రోజు ఇట్లా భుజం మీద చేతేసుకొని పక్కకి తీసుకుపోయి, నిన్ను నామినేట్ చేయను, ఎందుకంటే నువ్వు నాకు అంత ఇష్టం, అది అర్థమైంది కదా, నీకు అర్థమైంది కదా అంటాడు. అంటే ఏంది అని అంటే, నువ్వు కూడా నన్ను చేయొద్దు, నేను కూడా నిన్ను చేయనని చెప్తున్నట్టుగానే చెప్తున్నాను అని అంటుండని అర్థం. అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి, చాలా మాట్లాడేది ఉంది. అసలు ఆయన గురించి క్లారిటీ రాలేదు ఇన్ని రోజులు, నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అన్నట్టుగా మాట్లాడతాను. ఎందుకంటే ఇద్దరికి ఆయన హెల్ప్ చేయలేదు, రాముకి చేసేసరికి మాతో ఉంటాడు, మాతో బాగా క్లోజ్ ఉంటాడు, మాకు హెల్ప్ చేయలేదు అన్న పాయింట్ వాళ్ళకి వస్తుంది కదా. ఇమాన్యుల్ నాకు ఈ హౌస్లో ఎవరు అని అంటే, నా కూతురు తనుజ, నా అల్లుడు ఇమాన్యుల్ అన్నట్టుగా ఉంటాడు కదా, టక్కున ప్లేట్ ఫిరాయించినట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది. కానీ రోజు మేధావుల సమావేశంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంది, మారుతున్న ఈక్వేషన్స్ ఏందో వీళ్ళు గెజ్ చేయలేకపోతారు. ప్రతిరోజు ఒక గంట సేపు ఆడ ముచ్చట జరుగుతుంది. ఆ ముచ్చట్లో దివ్యనికిత, మీరు సూపర్ సార్, మీరు సూపర్, నువ్వు సూపర్, ఇంకా అంతా సూపర్ అనుకుంటారు. అందులో భాగంగా మధ్య మధ్యలో చిన్న పడతా ఉంటాయి. సంజన అట్లా, ఇమాన్యుల్ ఇట్లా, తనుజ అట్లా. తనుజ గురించి కూడా నిన్న డిస్కషన్ జరుగుతుంది. తనుజ ఓడిపోయి ఏడవడం అది కరెక్ట్ కాదు, ఫౌల్ చేసినాక అవుట్ అయింది, ఏడవాలంటే ఫ్లోరా ఏడవాలి కానీ తనుజ ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి దివ్య అంటే ఎస్ అని బర్నీ అన్న అంటాడు. అది అలా ఆ టీం నుంచి బర్నీ అన్న ఇటు సపరేట్ అయిపోయి ఇక్కడ ఒక టీం ఫామ్ అవుతుంది. ఇక్కడ టీం ఏంటిది, బర్నీ అన్న, దివ్యనికిత, రాము, సుమన్ శెట్టి అన్న, ఈ నలుగురు టీమ్గా ఫామ్ అవుతున్నారు. ఇది మ్యాటర్, అర్థమైంది కదా, బటర్ఫ్లై ఎఫెక్ట్ అంతా కూడా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. రేపు మార్నింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటారో కింద కామెంట్లలో పెట్టారు, సరేనా. బాయ్, గుడ్ నైట్.